ఈవిడ వెంకటరత్నం గారి ఒక్కగానొక కూతురు, బొడ్డు స్వరాజ్యం. అత్లూరమ్మాయికి బొడ్డేంటి అన్న డౌట్ మీకు రావచ్చు. పాపం పెళ్ళయ్యాక బొడ్డు వచ్చింది. సారు చేసిన సర్వీసుని మర్చిపోని జనం ఆయన మీద రెస్పెక్ట్తో ఈవిడ్ని ఎలక్షన్లో నిలబెట్టి ఓటుకు నోట్లు, పట్టుచీరలు, క్వార్టర్ బాటిల్లు తీసుకోకుండా, రిగ్గింగులు చేయకుండా నీట్గా గెలిపించి అత్తిలి మున్సిపాలిటీకి చైర్ పర్సన్ చేశారు. చైర్ ఈవిడిదైనా ఇందులో కూర్చున్న పర్సన్ మాత్రం వాళ్ళ ఆయన బొడ్డు భాస్కర్ రావు. ఈడెవడో పెట్టల దొరలా ఉన్నాడు అనుకుంటున్నారా? మీ తాడు కరెక్టే. ఒకప్పుడు ఈడు పెట్టలు కొట్టుకునే బతికేవాడు. పెట్టలు దొరకపోతే కాకులు కొట్టి నల్ల పెట్టలని బ్లాక్లో అమ్మేసుకునేవాడు. ప్రస్తుతం మన బొడ్డుకి గన్మెన్ను. ఇక జనసేన ఎట్టుంటుంది చూడండి. మున్సిపాలిటీ నాకేమిచ్చింది అనేది కాదు, మనం మున్సిపాలిటీకి ఏమిచ్చామనేది మెయిన్. చెప్పండి, మన మున్సిపాలిటీకి మీరు ఏం ఇవ్వడానికి వచ్చారు? కంప్లైంట్. ఏమైందండి? చెత్త అండి, చెత్త. చెత్త బతుకులు అయిపోయాయి మాయి. ఊళ్ళో ఉన్న చెత్త అంతా తెచ్చి మా కాలనీలో పోస్తున్నారు. కంపు భరించలేక చస్తున్నామండి. కోళ్ల ఫారాల్లో మా కాలనీలో దోమల ఫారాలు, ఈగల ఫారాలు వెలిసాయి. పాపం అవి మాత్రం బతకొద్దు, భూతదై ఉండాలయ్యా. ఇంటికి ఇద్దరున్నారు. పెళ్ళాలా? కాదు, చికెన్ గున్యా డెంగ్యూతో బాధపడుతూ ఏం చేయమంటారు? లేట్ చేయకుండా హాస్పిటల్ తీసుకెళ్ళండి. జోకులొద్దు. మమ్మల్ని ఉండమంటారా, ఖాళీ చేయమంటారా? పాపం అంత కంపు ఎంతకాలం భరిస్తారో? ఓ పని చేయండి, ఖాళీ చేసేయండి. అంతేగాని చెత్తను ఖాళీ చేయించరు. డీలా ఆర్గ్యుమెంటా? తొక్కలో చెత్త కోసం డీల్ ఏమిటండి? ఆర్గ్యుమెంటే. ఏసేయమంటారా? అప్పుడే వద్దు. చూడండి, నువ్వు లేవేట్రా. మీ కాలనీ కట్టి 3 సంవత్సరాలు అయింది. మా మున్సిపాలిటీ చెత్త అక్కడే వేయాలని తీర్మానించి 7 సంవత్సరాలు అయింది. సో మీ కాలనీలో చెత్త వేయటం లేదు. చెత్త ఉన్న ప్లేస్ లోనే మీరు కాలనీ కట్టుకున్నారు. లేదండి, ఈ మధ్యన వేస్తున్నారు. సూర్యచంద్రులు ఉన్నంతకాలం వేస్తూనే ఉంటారు. రూల్ అది. దూల తీరిందా? నేను ముందే చెప్పాను, ఈ చెత్త నా కొడుకుతో ఆర్గ్యుమెంట్ వేస్తూ డీల్కి వచ్చేద్దామని. సరే కానివ్వండి. సార్ డీల్ అంట ఎంతో చెప్పండి. 25. టూ మచ్. అలాగే రోగాలు తెచ్చుకుని హాస్పిటల్కి వెళ్ళండి, లక్షలు వదిలిపోతాయి. సరే కానివ్వండి. ఇవ్వండి. ఇదిగోండి 25,000. ఏంటి లంచానికి కూడా రసీదులు ఇస్తున్నారా? నీకు ఇలాంటి తెలివితే బట్టే మీ ఆవిడ నేను 2 ఏళ్ళు కువైట్లో పెట్టి ఇక్కడ 3 పిల్లలకు తండ్రిని చేసి పెట్టింది. నమస్కారం. సరోజ, అది ఇక్కడ సంతకం పెట్టి రేపే మీ కాలనీలో చెత్త అంతా ఎత్తించేసి వేరే కాలనీలో ఏం చేస్తాను. వెళ్ళండి. ఒక్క నిమిషం, కాఫీ తీసుకొస్తాను. ఎండను పడి వచ్చారు, ఇప్పుడు కాఫీ ఏంటి? అయితే కూల్ డ్రింక్స్ తెస్తాను. ఇదిగో కూల్ డ్రింక్ లో పురుగుల మంది ఉంటుంది, మంచిగా తాగెళ్తారు. కానీ నువ్వు వెళ్ళు. ఆ కొండలో నీళ్ళు చల్లగా ఉంటాయా? తల గ్లాసు తాగేళ్ళండి, మన మున్సిపాలిటీదే. వద్దులేండి, ఇంటికెళ్ళి ఫ్రిడ్జ్ లో ఉన్న మినరల్ వాటర్ తాగుతాం. వీడికి ఇంకా ముట్టుపోగరు తగ్గలేదు. ఏంటి అంత గొప్ప మాంగారు కల్లుడేయండి ఇలాంటి చెత్త పనులు చేస్తున్నాడు ఏంటనుకుంటున్నారా? ఆయన కన్న కొడుకుని చూడండి, నేనే బెటర్ అనిపిస్తాను.